దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మహాదేవుడు సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ను ఆరాధించటానికి విచ్చేసిన దైవ జనాంగానికి, ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రతి వారికి, యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి వారికి, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, గత పరిశుద్ధ దినం నుంచి ఈ దినము వరకు కూడా ఆయన అపారమైన ప్రేమలో మనలను సంరక్షించి కాచి కాపాడుచున్న దేవుడు. ఆయన దయ లేకుంటే, ఆయన కృప లేకుంటే మనము నిలిచేవారిని కాదు. ఆయన ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రించడు అన్నట్లుగా ఆయనను మనలను ఎప్పుడూ కాపాడుచున్న దేవుడు ఆయన. కానీ మనమందరము కృతజ్ఞతులమై దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారము తప్పక కూడుకొని ఆయన్ను ఆరాధించాలి. బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ ఆత్మ అంతరేంద్రియములన్నిటినీ శోధిస్తూ ఉంటుంది, పరిశోధిస్తూ ఉంటుంది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. చాలా ప్రైస్తులో వారు కూడి ఉన్న మేడ గదిలోట అనేక దీపములు ఉండెను అని రాయబడింది. దీపము అంటే బైబిల్ చెబుతున్న నిర్వచనం ఏమిటి అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే ఈ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. ఈ మేడగదిలో అనేక దీపాలు దేవుణ్ణి ఆరాధించటానికి అక్కడ విచ్చేసి ఉన్నారు. దైవ జనాంగమా, మన ఆత్మీయ జీవితములో ఆరిపోకుండా మనం ఉండాలంటే, మనము నిత్యము మండుచున్న అగ్ని కలము వలె మనము ఉండాలి అంటే, మన ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలను దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక్కడ ఐతుకు అనే ఒక యవనస్తుడు ఆదివారము, ఏ వారం రెట్టి విడుస్తారు? కొందరు అంటారు ఇష్టం వచ్చినప్పుడు. ఏ వారం అంటే వారములో మొదటి వారం ఏంటి? ఆదివారమే. ఆదివారము రొట్టె విరుచుట అంటే ఏంటి? ఆదివారము మేము రొట్టె కూడినప్పుడు. సోమవారము విరవకూడదు. అంటే కొన్ని విషయాలలో మనము పాటించాలి దేవుని యొక్క మాటలను. కొన్ని సంఘాలలో ఇష్టం వచ్చినప్పుడు ఆరాధన ఇస్తూ ఉంటారు. ఆదివారము అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది.
6 దినములు సృష్టిని చేసి 7వ దినమున దేవుడు ఆశీర్వదించాడు గనుక ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినముగా, ప్రభు దినముగా మనము పాటిస్తూ ఉన్నాం. ఈ దినమున మనమందరము రొట్టె విరచటానికి కూడుకొని ఉన్నాం. ఈ మాటలో అర్థం ఏమిటి అంటే, ఆదివారము క్రమము తప్పకుండా ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలిభాగస్తులు కావాలి. ఆదివారము చర్చికి తప్పక రావాలి. ఆదివారము క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమము తప్పక దేవుని యొక్క సన్నిధానములో మనము కనపడాలి. ఈ యొక్క ఐతుకునే యవనస్తుడు దేవుని సన్నిధికి పరిగెత్తాడు, దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఇతని యొక్క పరిస్థితిలో, ఇతని యొక్క జీవితంలో మనము నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి ఈ ఐతుకనే యవనస్తుని యొక్క విషయంలో. కొందరు ఆదివారమే పని పెట్టుకుంటాం, కొందరు ఆదివారమే దేవుని చర్చికి, ఆదివారమే ఆటంకాలు వస్తుంటాయి, ఆదివారమే చుట్టాలు వస్తారు, ఆదివారమే ఫంక్షన్లు పడతాయి. ఆదివారము ఎవరిదట? కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఎవరి వారమట? ఆయన వారం ఏంటి? ఆయన వారం ఏంటి? ఆదివారం. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలము. ఎవరి వారము? ఆయన వారము. ఆయన వారం ఏంటి? ఆదివారము. అందుకే ఇక్కడ అన్నారు, తప్పక రొట్టె విరచటానికి ప్రతి ఆదివారం అక్కడికి వచ్చారు వాళ్ళు. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ప్రతి ఆదివారం అనుభవించాలి. దేవుని యొక్క సన్నిధి అది దేవుడు ఆశీర్వదించబడిన దినము గనుక ఆదివారము మనము తప్పక కూడుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23, 24 వచనంలో కలిసి ఆ వాక్యాలు ఉంటాయి. కొన్ని విషయాలను చదవండి. 10వ అధ్యాయము 23, 24 వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 24వ వచనం చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానుకొనకూడదు. ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుకొలది మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయాలి. కారణం ఏమిటంటే మనము దుర్దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ఆదివారము దైవ సన్నిధిలో గడిపితే నీ ఆత్మ ఆరిపోదు. ఆదివారము దేవుని యొక్క సన్నిధిని నీవు దూరము చేసుకుంటే దినదినము నీ ఆత్మ ఆరిపోతూ ఉంది. ఆత్మలకు మనమే ఆర్పేసుకుంటున్నాము. అందుకే హిజ్కియా భక్తుడు అంటాడు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. మన పితరులు లోపులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని అలక్ష్యము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధికి వస్తే ఎలా మొఖాలతో వస్తారట? పెడముఖమును పెట్టుకుని
వారు దేవునికి దూరస్తులై బ్రతికారు. తర్వాత వచ్చిన మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, ప్రైజ్ ది లార్డ్, ఏం చేసుకున్నారట? దీపాలు ఆర్పేసుకున్నారు. దీపములు ఆర్పివేసుకున్నారు. దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే, దేవుని యొక్క అభిలాష ఏమిటంటే, నా పోలికలో సృజించుకున్న మానవాళి వాడు ప్రతి ఆదివారము తప్పక నా సన్నిధిలో కనపడాలనుకుంటున్నారు. కానీ మనమైతే దీపాలు ఆర్పేసుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధికి కొందరు మానుకొనుచున్నట్టుగా. రక్షణ పొందిన నీ స్థితి ఏంటి? రక్షణ పొంది రక్షణలో నీవు ఎదుగుచున్న ప్రకారము నీవు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నావా? విలాపవాక్యములు 1వ అధ్యాయము 3వ వచనములో కొన్ని మాటలు రాయబడినవి. విలాపవాక్యములు 1వ అధ్యాయము 3వ వచనం. మనమెవరి వారిమి? ఆయన వారిమి. ఆయన వారం ఏంటి? ఆదివారము. వారాలెన్ని? వారమునకు రోజులెన్ని? 7. మొదటి వారము పేరేంటి? ఆదివారము. మనము ఆయన వారము, ఆయన మన వారమే. కానీ మనము ఈ వారాన్ని, ఈ దినాన్ని మనము లోకానికి ఉపయోగించుకుంటాము. ఆదివారము ఆశీర్వదించబడిన దినము గనుక, ఇది నియమించిన దినము గనుక. విలాప వాక్యములు 1వ అధ్యాయము 3వ వచనం. యూదా చెరలోనికి పోయి ఉన్నది, విశ్రాంతి నందకపోయెను. నియామక కూటములకు ఎవరును రారు గనుక పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్ని జనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరను రారు గనుక. నియామక కూటములకు రాకపోవడం వలన, ఓ సియోను కుమారి, నీ సౌందర్యమును పాడు చేసుకుంటున్నావు, నీ సౌందర్యమును చెరిపివేసుకుంటున్నావు. దేవుని కోసము సిద్ధపాటు కలిగిన కన్యకగా బ్రతకాల్సింది. నీవు దేవుని యొక్క పరిశుద్ధ దినమునకు నీవు రాకుండా ఆ నియామక దినాన్ని పాటించకపోతే నీ సౌందర్యాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు అంటున్నారు ఇక్కడ వచనములో. దేవుని యొక్క పరిశుద్ధ దినమున ఆదివారమున మనము రొట్టె విరచడానికి రాకపోతే మన సౌందర్యాన్ని పాడు చేసుకున్నట్లేనట. ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. ఒక్క దినము చర్చికి వెళ్ళకపోతే నీ పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో. ఎవరికి? ఆయన రక్షణ ఆనందమును పొందొచ్చు. ఆయనను విశ్వసించి నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన పాత్రలో నువ్వు చేయవేక నియామక కూటములకు నీవు దూరముగా ఉంటే దేవుని యొక్క ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నీ సౌందర్యమును పాడు చేసుకుంటే నిన్ను కన్న తండ్రి, నిన్ను మోసిన తండ్రి ఆయన ఎంత వేదన చెందుతాడో తెలుసా? ఆదివారము రొట్టె విరుచుట, ఆ నియామక దినమునకు మనము మానుకొనకూడదు. మన ఆత్మీయ సౌందర్యమును పోగొట్టుకొనకూడదు అంటున్నాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనములో, కోరాహు కుమారులు, తండ్రి దుర్మార్గుడు, తిరుగుబాటు చేసిన వాడు దేవునికి, కానీ కుమారులు మాత్రము దేవుని యొక్క బలిపీఠము దగ్గర పక్షుల్లా, ప్రియులారా, దేవుని యొక్క పొందు కొరకు కనిపెట్టుకుని దేవుని యొక్క పరిచారకులుగా బ్రతుకుచున్నారు కోరాహు కుమారులు. వారు రాసిన కీర్తనే, వారు రచించిన కీర్తనే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనము. సైన్యములకు
అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావలములను ప్రైజ్ ది లార్డ్. యెహోవా మందిరావనము చూడవలెనని నా ప్రాణము ఎంతో నా ఆశపడుచున్నది. ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎంతమందికి ఆశ కలుగుతుందండి దేవుని సన్నిధిలో? నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పరిస్థితి నీ బంధువులకు కూడా తెలిసి ఉండాలి. ఈ టైంలో మాకు కావలసిన వ్యక్తులు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు చర్చిలో ఉంటారు, నేను ఎప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయకూడదని. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు నా బిడ్డలో. మనమందరము ఎవరిమి? ఆయన వారిమి గనక ఆయన వారములో మనము తప్పక క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధానములో మనము గడుపుచున్నట్లయితే నీ ఆత్మ ఆరిపోదు, నీ ఆత్మ ఆరిపోదు. మన ఆత్మ వెలిగించబడాలి అంటే ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా రొట్టె విరవాలి. ప్రతి ఆదివారము క్రమము కలిగి నీవు రొట్టె విరవాలి. ఆ కుమారులు అంటున్నారు, కోరాహు కుమారులు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా, ఎంత రమ్యములు. దేవుని యొక్క మందిరావరణమును చూడవలనని ఎలాగున్నదట? నా ప్రాణము ఆశ కొలుచు ఉన్నది, ఆశ కొలుచు ఉన్నది. నీకు ఆశ ఉందా? దేవుని మందిరమునకు రావాలని ఆశ ఉందా? దేవుని యొక్క పొందును కోరుకుంటున్నావా? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన ఆత్మీయ సౌందర్యమును దినదినము క్రమేణా మనము పోగొట్టుకుంటున్నాము. కారణం ఏమిటి అంటే ఆదివారము తప్పక కూడుకోవలసిన విశ్వాసులు లోకం వైపు పయనిస్తూ ఉన్నారు. నీ ఆత్మీయ సౌందర్యాన్ని నీవే చెడిపివేసుకుంటున్నావు. చేప నీటిలో ఉంటే బ్రతుకుతుంది. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధానములో ఉంటూనే బ్రతుకుతాడు, జీవిస్తాడు, చలిస్తాడు. ఆదివారము రొట్టె విరుచుట తప్పక అక్కడ అనేకమైన దీపములుండెను. దీపము అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే ప్రతి వాణిలో ఆత్మ. నిన్న బ్రతికాడు కదా, నిన్న చూశాను కదా అన్నను. లోకం విడిచి వెళ్ళాడా అంటే ఏంటి? శారీరం ఇక్కడే ఉంది, ఆత్మ వెళ్ళిపోతే ఆ దేహానికి విలువ లేదు. ఆ దేహానికి నువ్వు పేరు పెట్టి పిలిచినా పలకడు, చలించడు, మాట్లాడలేడు, చలించలేడు. ఆత్మ నీలో ఉన్నంత వరకే. ఆత్మ వెళ్ళిన తర్వాత నీకు వాల్యుయేషన్ తగ్గుతుంది, విలువనే ఉండదు. అందుకే అనేక దీపములు వెలుగుచూ ఉన్నాయి. దీపాలు ఎప్పుడు ముట్టిస్తామక్క మనము? పగలు ముట్టించుకుంటామా, రాత్రి ముట్టించుకుంటామా? రాత్రి చీకటి గనక దీపాలు వెలిగిస్తాం. అవి కిరోసిన్ బుడ్డితో వెలిగే దీపాలు. కానీ యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుని యొక్క రక్తములో మనము కడగబడిన మనము ఆ దీపాలైతే రాత్రి వేళ వెలుగుతాయి. మన దీపాలు నిత్యము నిత్యము వెలుగుచునే ఉండాలి. లేవియకాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవియకాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవియకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి క్రైస్తవులు కూడా ఆదివారము కాదు, నిత్యము ప్రార్థన అప్పుడు కాదు, ఎల్లప్పుడూ నిత్యము మండుచూ ఉండాలి, నిత్యము మండుచూ ఉండాలి. ఆ దీపాలైతే
ఆరిపోతాయి. ఆ దీపాలు వెలిగించేది రాత్రి సాముల మాత్రమే. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా నిత్యము వెలుగుతూ ఉండాలి. నీవు ఆరిపోయినట్లయితే నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితము అవన్నీ దిగజారిపోతాయి. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంటుంది. అందుకే గలతీయులు అంటాడు, ఓ గలతీయులారా, ఆత్మానుసారంగా ప్రారంభించి శారీరానుసారంగా ముగించారా అంటాడు. అందుకే అంటాడు, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. అందుకే అన్నాడు సుంకరులతో అంటాడు, మీకంటే ముందుగా వేశ్యలను పరలోక రాజ్యమును నేను చూస్తానంటాడు. నీతిమంతులని పిలువబడిన వారిని ఈరోజు మన ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంటుంది. ప్రతి ఆదివారము తప్పక క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధానంలో నీవు జీవిస్తే నీ ఆత్మ ఆరిపోకుండా దేవుని నోట నుంచి వచ్చే ప్రతి అగ్ని ఘనము చేత నీవు మండగలుగుతావు. పొయ్యిలో కట్టెలు పెట్టామనుకో, ఆ కట్టె ఇంకొక కట్టె తోడు చేస్తే ఏమవుతుంది? పచ్చి కట్టె కూడా కాలుతుంది. మండుచున్న ఆ కట్టెల్లో నీవు కూడా ఒక కట్టెవై మండుతే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నిన్ను, నీ విశ్వాసత, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి నీ ప్రక్కన ఉన్న ఆ యొక్క అన్యురాలైన కానీ ఆమె నిన్ను చూసి వెలిగించబడాలి. నీ యొక్క ఆ దీపము నీవు ఎలాగూ ప్రజ్వలింప చేస్తున్నావో, ఎలాగూ నీ దీపము ప్రకాశిస్తుందో ఆ దీపాన్ని చూసి ఈ అక్క కూడా పక్కన ఉన్న అక్క ఆ విశ్వాసానికి అటాచ్మెంట్ కావాలి. నీవు ఆరిపోయావు, భర్త ఆరిపోయాడు, భార్య కూడా ఆరిపోతుంది. తల్లిదండ్రులు ఆరిపోతే పిల్లల జీవితాలు కూడా ఆత్మలు ఆరిపోతూ ఉన్నాయి. దైవ జనాంగమా, మన దీపాలు వెలిగించగలిగిన వాడు దేవుడు. నీవు క్రమము తప్పక దేవుని యొక్క సన్నిధికి నీవు వస్తే అగ్ని ఘనము లాంటి, అక్కడ వాక్యములు అంటాడు, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం ఒకసారి చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. ఆయన నాసికారంధ్రములో నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణముల వలె రాజబెట్టను. దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే నేను మండాలి. ఆ అగ్ని కణము లాంటి దైవ సేవకుని ద్వారా ఆయన వాక్యము మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ మాటలు నన్ను రగిలించాలి, నాలో మంట పుట్టాలి అని అభిలాష నీకు ఉండాలండి. అగ్నికి చెత్త కాలిపోతూ ఉంది, నీలో ఉన్న చెత్తను కాల్చేస్తుంది అగ్ని. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మీకు ముందరగా నడుచువాడు యెహోవా దహించు అగ్ని అయి మీ ముందు నడుస్తూ ఉన్నాడు. అగ్ని కణము లాంటి వాక్యాలు ఆదివారము ఆయన వారమున దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యం ఏం చేస్తుందట? మనలో ఉన్న చెత్తను అగ్ని కణముల దేవుని యొక్క వాక్యం వచ్చి దాన్ని కాల్చివేస్తుంది. నీలో ఉన్న అపరిశుద్ధతను, నీలో ఉన్న నిరాశక్తిని, నీలో ఉన్న బడలికను, నీలో ఉన్న సోమరితనాన్ని, నీలో ఉన్న తిండిపోతుతనాన్ని, నీలో ఉన్న నిద్రపోతుతనాన్ని కాల్చివేస్తుంది. కొందరైతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఒక్కొక్క స్త్రీలు చూస్తే 8 గంటలకు లేచే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఫ్యాషన్. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా అలాగుందండి. ఆమె ఎలాగండి, నేను బాగా ప్రేమించానండి, నా బిడ్డ ఏ పని చేయదండి, నేను చాలా ముద్దుగా పెంచుకున్నానండి. 8 గంటలకు లేస్తే తల్లి పోయి బెడ్ కాఫీ ఇస్తుంటుంది బిడ్డలకి.
రేపు వివాహం అయిపోతే నీ భర్త ఇంటికి పెడితే నీ పరిస్థితి ఏంటి? పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. దారి తప్పిపోతున్నది కారణం ఏమిటంటే తల్లిదండ్రులే అలాంటి పెంపకములో పెంచుతున్నారు. బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. అగ్ని కణము లాంటి మాటలు దేవుని యొక్క సన్నిధానములో ప్రతి ఆదివారము దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో. దానికోసం కనిపెట్టుకోవాలి. నీవు మండుచున్న విశ్వాసమైతే నీ ప్రక్కన కూర్చున్న ఆ యొక్క అన్యురాలైనా నిన్ను చూసి దేవుని యొక్క సన్నిధానంలో వస్తే నిన్ను చూసి ఆమె కూడా మండాలి. ఆరిపోయేటట్టు ఉండకూడదు. నీవెట్లా ఆరిపోయావు? అందుకే సీరియల్ కూడా కార్తీక దీపము ఆ దీపం మాత్రం వెలిగిస్తాం. 7 గంటలు వస్తే టీవీ దగ్గర కూర్చొని ఆ దీపాలు వెలిగిస్తాం. ఈ దీపం మాత్రం వెలిగించాం. ఏమైపోయింది నీ విశ్వాసం? ఏమైపోయింది నీ ప్రార్థనా జీవితం? అంతరించిపోతూ ఉంది. కారణం ఏమిటంటే దేవుని సన్నిధి మీద నీకున్న ఆసక్తి మండాలి కానీ ఆరిపోకూడదు. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నేను కనపడాలని ఆసక్తితో ఉండాలి. రెండవ విషయం, ఈ 5 అనే యవనస్తుడు ఎప్పుడు వచ్చాడు? ఎక్కడ కూర్చున్నాడు ఇతను? చదవండి ఆ వాక్యాన్ని. అప్పుడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడట. ప్రార్థనా మందిరానికి వచ్చాడు. ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడు. ఎందుకు కిటికీలో కూర్చోవలసి వచ్చింది ఆ యవనస్తుడు? ఎందుకు కూర్చోవలసి వచ్చింది? ఒక రాయి ఏంటమ్మా, ఏదో ఒకటి తగులుతుంది. ఆలస్యముగా వచ్చినందున, ప్రైజ్ ది లార్డ్, దగ్గరికి వచ్చారు. ఆలస్యముగా వచ్చినందున వలన ఒక పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 మోసుకుని వచ్చారు. ఇల్లంతా కిటకిటాంతుంది జనాలతో. యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. అప్పుడు పెంకులు తీసి ఆ పక్షవాయువు గల వారిని ఇంటి పైకప్పు నుంచి తీసి ఇక్కడికి దించుతారు. స్థలము లేకపోవడం వలన అంటే అర్థమేంటి? వీడు దేవుని సన్నిధానికి రావడానికి లేటు. నీవు కూర్చున్న స్థలములో వేరొకడు కూర్చున్నాడు. దేవుని యొక్క సన్నిధిని నీవు అనాలోచితముగా మండవలసిన వాడివి ఆరిపోయావు. ప్లేటు కోసం పాకులాడితే లేట్ అయిపోయింది నీ బ్రతుకు. లేట్ అయిపోయి ఏమైపోయింది? నీ స్థలము వేరే వాడు ఆక్రమించాడు. ప్లేటు అంటే ఏంటి? భోజనాల నిమిత్తం. కొందరికి ఉదయం 6 గంటలైతేనక్క మకం కడుక్కొని నేను తినంది ఊరుకోడక్క. 6 గంటలైతే భోజన ప్రియులు. ఈ యవనస్తుడు కిటికీలో కూర్చోవడానికి కారణం ఏమిటంటే వీని జీవితం అంతా లేటే. దేవుని సన్నిధికి ఎవరైనా ఆలస్యము చేస్తే నీ స్థలాన్ని వేరే వారు ఆక్రమించుకుంటారు. మరియమ్మ ఎక్కడ కూర్చున్నది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్తమ్మ ఎక్కడుంది? అనేక పనుల మీద, అంటే వంటగదిలో ఉంది ఆమె. ఈమె మాత్రము యేసయ్య పాదాల దగ్గర ఉన్నది. ఇవి యేసయ్య ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. దగ్గరున్న వాళ్ళు ఈ పాదాలు చూస్తారా? దూరం ఉన్న వాళ్ళు చూస్తారా? దగ్గరున్నవారు. ఆదామా చల్లపూటన దేవుడైన యెహోవా ఆదాముతో మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడో? చెట్టు చాటున దాగినాడు. కారణం ఏమిటి? ఒక వ్యక్తి దాగుకొని కూర్చున్నాడంటే దేవుని యొక్క సన్నిధానంలో ఒక వ్యక్తి మనుషులకు కనపడకుండా కూర్చుంటున్నాడు అంటే వాడు పాపముతో ఉన్నాడు. కాబట్టి
వానిలో పాపం ఉంది గనక వాడు దేవుని సన్నిధిని వాడు అనుభవించలేకపోతున్నాడు, దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాడు, దేవుని ముఖదర్శనము చూడలేకపోతూ ఉన్నాడు. ఆదాము ఎందుకు దేవుని యొక్క ముఖమును చూడలేకపోతూ ఉన్నాడు? దేవునితో చల్లపూటన ఆయనతో సంభాషించేవాడు. ఆదాము ఎప్పుడైతే అవ్వమ్మ చెప్పిన మాట విని పండు తిన్నాడో పాపము ప్రవేశించి ఇప్పుడు దేవునికి దూరమైపోయాడు. ఇప్పుడు దొంగల చాటుగా చెట్టు చాటును దాగికున్నాడు. ఎక్కడ కూర్చుంటున్నావు నీవు? ఇతని స్థలము, ఇతడు ముందుగా రావలసిన వాడు, ఇతడి స్థలాన్ని వేరే వారు ఆక్రమించారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎక్కడ దొరికిందట సీటు? కిటికీ దగ్గర. కిటికీ దగ్గర దేవుని యొక్క సన్నిధానములో మండుచున్న కనుమ వలె నీవు బ్రతకాలి, కానీ నీవు లేటుగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిని క్రమశిక్షణగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన విశ్వాసిగా నీవు బ్రతుకుతే నీ కుటుంబాన్ని కూడా క్రమశిక్షణలోనికి నడిపిస్తావు. ఎక్కడ నేర్చుకుంటావు క్రమశిక్షణ? దేవుని యొక్క సన్నిధినిలో. ఆదాము వలె నక్కి కూర్చుంటున్నామా? మరియమ్మ వలె ఆయన పాదాల దగ్గర నేను బ్రతకాలని ఆశ ఉందా నీకు? ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నీ ఆశ ఎప్పుడు? నీలో ఆశ రగలాలి. దైవ జనాంగమా, నీవు దేవుని యొక్క సన్నిధికి ఆలస్యమైతే నీవు క్రమాన్ని కోల్పోతావు. క్రమము నేర్చుకోవలసిన నీవు అక్రమములోనికి వెళతావు. సమాధుల్లో నివాసము చేస్తూ ఉన్న సేనా దైవ పట్టినవాడు, వాడు ఉదయాన్నే లేస్తే సమాధుల్లో నివాసము చేసేవాడు. యేసయ్య అగ్ని కణము లాంటి మాటలు, యేసయ్య బాహువస్త్రము ఎప్పుడైతే అతన్ని తాకిందో స్వచిత్తుడై ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆమేన్. ఎక్కడ కూర్చున్నావు? అపాయకరమైన స్థలములో కూర్చున్నాడు ఆ ఐతుకునే యవనస్తుడు. అపాయకరమైన స్థలం అది. కిటికీలో కూర్చోడానికి కంఫర్ట్గా ఉండదు అది. ప్రియులారా, క్రమము కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. క్రమము కలిగి దేవుని యొక్క సన్నిధికి రావాలి. రెండవ మాట, దేవుని సన్నిధిలో క్రమము కలిగి బ్రతకాలి. ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై మెలకువగా ఉండుడి. దేవుని యొక్క సన్నిధిలో. స్కూల్కి వెళ్తారండి పిల్లలు, బాగా చదివే స్టూడెంట్స్ ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? బాగా చదివే స్టూడెంట్స్ ఎక్కడ కూర్చుంటారు? ముందు కూర్చుంటాడు. టీచర్ గారికి ముద్దు వచ్చే అబ్బాయిలు కాదు, ముద్దు, చింత ముద్దు. వాడికి తెలివే ఉండదు. వాడు ఎంత కొట్టినా వాడు ముద్దే. టీచర్ గారికి ముద్దు వచ్చేలా మనం బ్రతకాలి, కానీ ముద్దులా బ్రతకూడదు. కొందరికి దాగుకొని కూర్చోవడం ఇష్టం, కొందరికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి అని ఇష్టం. ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన పాదాల దగ్గర కూర్చునేవారిని. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఈ వెనక కూర్చున్న వారంతా కొందరు, అంటే మన చర్చిలోని కాదు, కొందరైతే వాంటెడ్లీ వెనక కూర్చుంటారు. కారణం ఏంటంటే మనము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామన్నప్పుడు వాడు మళ్ళీ కళ్ళు తెరిచే లోపల ఉన్నాడు. అందుకే వానికి వెనకంటే ఇష్టం. దైవజనాంగమా,
మనము కూర్చున్న చోటు, మనము నిల్చున్న చోటు మన క్రమశిక్షణ. సొలొమోను గారు మంచి మందిరాన్ని కట్టాడు దేవునికి. ఆ మందిరాన్ని చూడడానికి, ఆ మందిరములో నివాసము చేస్తూ ఆ మందిర పరికరాలను చూసి ఆ మందిరములో సేవ చేస్తున్న సేవకులను చూడాలని వచ్చింది ఒక షేబా దేశపు రాణి. ఆమె అసెస్మెంట్ రిపోర్ట్ వస్తుందండి ఆ చర్చిలో ఉన్న వారిని చూసి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను అతని గిన్నెను అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముంది షేబా దేశపు రాణి. ఆ సేవకులు కూర్చునే చోటు వారు వేసుకున్న వస్త్రాలు చూసి, వారు పరిచర్య చేసే విధానమును బట్టి సంఘములో నేర్చుకోవలసింది పరిచర్య. నేను వడ్డించేవాడినే కానీ ఇస్తరాకులు తీయను. నేను తినేవాడినే కానీ నేను వడ్డించను. ఈ సొలొమోను గారు కట్టిన మందిరములో పరిచారకులు వారిని చూస్తే ఆమె ఆ విస్మయం ఉందిందట. వారు చేస్తున్న పరిచర్య, వారు కట్టుకున్న వస్త్రాలను చూసి. కొన్ని చర్చిలలో పేరు చెప్పకూడదు కానీ ఆడబిడ్డలు వేసుకునే డ్రెస్ కోడ్ ఎలాగుంటుందంటే ప్రియులారా, అసహ్యంగా. నీ వస్త్రాలంకరణ ఎలాగుండాలి? షేబా దేశపు రాణి ఒక అన్యురాలు దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చున్న సేవకులను, వారి పరిచర్యను చూసి విస్మయం పొందిందట. ఎవరైనా ఇతర సేవకులు వచ్చి చూస్తే నిజంగా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎలా క్రమశిక్షణ కలిగిన విశ్వాసులండి వీరు! వీరి పరిచర్య భలే బాగుందండి. ఇలా ఉండాలండి. కొందరు వస్తారు, స్టైల్గా వస్తారు, బట్ట నలగదు, ఐరన్ మడగదు, తిన్న పాత్రలు కడగరు, తింటాం వెళ్తాం, మస్తు స్టేజ్ ఇదే. పరిచర్యలో నలగాలండి. దేవుని కృప ఏమో కానీ మీరు నిజంగా ఈ వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్లో సురేష్ అన్న చర్చిలో మంచి పరిచారకులు ఉన్నారని ఒక మంచి నమ్మకం మీరు సంపాదించుకున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభం బాగానే ఉంటుంది. షామ్యాన తీసుకురారా వేయండి అంటే నలుగురు పక్కన పట్టుకుంటారు, వేస్తారు. పాత్రలు తీసుకురా అంటే పాత్రలు తీసుకొస్తారు. వడ్డించండి. చివరికి తిన్న ఇస్తరాకులు, వండిన వంటకాల్లో ఉన్న ఆ పాత్రలు, వేసిన టెంటు అవన్నీ విప్పడానికి ఎవరు ఉండరు. ఆరంభము కంటే అంతము మేలు. మొదటి మాట ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధికి ఆదివారం క్రమము తప్పకుండా ఆయన రొట్టె విరుచులో మనం పాలిభాగస్తులం కావాలి. తప్పక కొందరు మానుకుంటారు, రక్షణ లేనివారు, నమ్మకము లేనివారు, అప్పుడప్పుడు వచ్చేవారు, పండగలకు పబ్బాలకు వారి అవసరాలకు దేవుణ్ణి వాడుకునేవారు. వారికి కాదు ఈ మాటలు. నీవు యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుని యొక్క రక్తములో నీవు కడగబడిన తర్వాత నీవు అగ్ని కణములా బ్రతకాలి, ఆరిపోకూడదు. నీ ఆత్మదీపము ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. నా దీపము
యేసయ్యా వెలిగించునావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి బ్రతకాలి. మూడవ మాట, దేవుని యొక్క సన్నిధిలో ఇతడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నవాడు లోపల ఉన్న వాడిని చూస్తాడు, బయట ఉన్న వాడిని చూస్తాడు. లోపల ఉన్నవారు అంటే ప్రార్థన కావాలి, లోకము కావాలి. ద్విమనస్కత్వము, రెండు మనస్సులు కలిగిన వాడు. ఆదివారము చర్చి, సోమవారము లోకము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, కిటికీలో కూర్చుకున్న ఈ వ్యక్తి లోకము కావాలి, దేవుడు కావాలి. అందుకే మండుచు ఉన్న రోషము కలిగిన దైవ సేవకుడు ఏలియా గారిని ఎవని సన్నిధిలో నేను నిలుచుచున్నానో అంటాడు. అంటే ఆయన సన్నిధి అంటే ఆయనకంత ఇష్టం. దావీదు గారిని చూసినట్లయితే నేను చిరకాలము దేవుని యొక్క ఆలయంలో నివాసము చేసేదను అన్నాడు. మీరందరూ రోషము కలిగిన దేవుని యొక్క సేవకులు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఏలియా గారు అంటాడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనములు అంటాడు, మీరు ఇంకా ఎన్నాళ్ళు రెండు తలంపులు కలిగి బ్రతుకుతారు? అటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపులు కలిగి బ్రతుకుతారు? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, రెండు తలంపులు కలిగి దేవుని యొక్క సన్నిధానములోనికి వస్తే నీవు ఆరిపోతావు, కానీ నువ్వు వెలిగించబడవు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నీ ఆత్మ వెలిగించబడాలంటే ఏక మనసు కలిగి, ఏక భావము కలిగి బ్రతకాలి. నీవు రెండు మనస్సులు ఉండకూడదు, నీకు లోకం ఉండకూడదు ఇక్కడ. అందుకే అంటాడు, ప్రియులారా, 3.5 సంవత్సరము ఆకాశము మూయబడింది, వర్షము లేదు, కరువుతో రగిలిపోతుంది. మీ ఆత్మ దీపాలు వెలిగించబడాలి అంటే రెండు తలంపులు విడిచిపెట్టి రండి దేవుని యొక్క సన్నిధిలోనికి. అగ్ని కణముల మాట్లాడే ఆ మాటల చేత మీరు మండాలి. మండుచు నాతో మీరు మండుచు ఉన్నట్లయితే మీ ఆత్మ దీపాలు ఆరిపోవు. మూయబడిన ఆకాశము మూయబడిన 3.5 సంవత్సరం ఎలాగో వర్షం ఇవ్వదు, మనమందరము మండుచు ఆ కణము, అగ్ని కణము వలె మనము మండుచు దేవుని యొక్క సన్నిధిలో బ్రతికితే మూయబడిన ఆకాశము తెరవబడుతూ ఉంది. నీ గర్భము మూయబడిందా? ఏమి మూయబడింది నీ ఆత్మ జీవితములో? మూయబడిన ప్రతిదీ కూడా నేను తెరుస్తానంటాడు. ఆయన మూయగా ఎవడు తెరవలేడు, ఆయన తలుపు వేయగా ఎవడు కూడా తెరవలేడు. ఆయన వేస్తే ఎవడు తీయలేడు. మూయబడిన గర్భములు తెరిచేదేవుడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఎలాగో మండుచున్నావు దేవుని యొక్క సన్నిధిలో? దేవుని యొక్క సన్నిధిలో రెండు తలంపులు కలిగి బ్రతుకుతే నీవు ఆరిపోతావమ్మా. రెండు తలంపులు కలిగి బ్రతుకుతే నీవు ఆరిపోతావు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, వెచ్చగానైన ఉండు, చల్లగానైన ఉండు. నులివెచ్చనగా ఉంటే నా నోట నుంచి ఉమ్మి వేస్తానంటాడు. ఎంత అవమానకరం! గోడ మీద పిల్లి చూసినవా? అక్కడ ఎలకల చప్పుడైతే అట్లా చూస్తుంది, ఇక్కడ చప్పుడైతే అక్కడ చూస్తుంది. ఎక్కడ ఎలక కనపడితే అక్కడికి జంప్ అయింది. మన పరిస్థితి కూడా అట్లా ఉండకూడదు. దావీదు అంటాడు, నేను దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె మనం బ్రతకాలి. ఆ ఒలీవ చెట్టు కాసిన ఫలాలు మాత్రం వేరే వారికి. చెట్టు మాత్రం ఇక్కడే ఉంటుంది, మనిషి మాత్రం ఇక్కడే వస్తుంది. మనిషి మాత్రం ఈ చర్చిలోనే, ఆరాధన ఇక్కడే, దేవుని యొక్క వాక్యం ఇక్కడే ఉంటారు, బాప్తిసం ఇక్కడే తీసుకొని ఉంటారు. కానీ మాత్రము దశమ భాగాలు వేరే చోట, ఫలాలు మాత్రం వేరే చోటికి. అబ్రహాముకు ద్రాక్షారసము, రొట్టె ఎవరైతే ఇచ్చారో వారికే దశమ భాగం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, రెండు తలంపులు కలిగి బ్రతుకుతే నీవు గమ్యాన్ని చేరుకోలేవు. రెండు పడవల మీద ప్రయాణము చాలా ప్రమాదం. ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చుంటే ఇట్లా చూస్తే విశ్వాసులు కనపడతారు, ఇక్కడ చూస్తే ప్రార్థన, అక్కడ చూస్తే డీజే చెప్పులు, ఇక్కడ చూస్తే భక్తి, అక్కడ చూస్తే యుక్తి. రెండు విధాలుగా అవసరపడుతున్నారు. అందుకే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం, 17వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, తెలివి కలిగిన స్త్రీలను కనిపెట్టుడి, పిలవనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడుచుచున్నట్లుగా మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకుచున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. సమకూర్చకుండా మనుష్యులను శవములు పడును వాటిని కూర్చువాడెవడును లేకపోయాను. ఇక్కడ 21వ వచనం చదువుదాం. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచూ ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. ఇతడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. మరణం ఎక్కడుదట? కిటికీలో ఎక్కుచుంది. వాడు దొంగయ్యి ముఖద్వారమున వాడు రాడు అపవాది. ఎందుకో తెలుసా? ద్వారము. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుకు పూర్వము వధించబడిన గొర్రె పిల్లల ప్రతి గడపకు, నిలువు గడపకు, అడ్డ గడపలకు ప్రియులారా గొర్రెపిల్ల రక్తము ప్రోక్షింపబడి ఉన్నది గనుక ఆ గడపను చూస్తే వాడికి భయం. ఇది క్రీస్తు వారి గుమ్మం, ఇది క్రీస్తు వారి రక్తముతో తడవబడిన ఈ గుమ్మము ద్వారా నేను వెళ్తే నాకు అపాయమని వానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎక్కుతున్నాడట? వాడు కిటికీలు ఎక్కుతూ ఉన్నాడట. కిటికీలో ఎక్కి యవనస్తుని అటు పరిశుద్ధత కాకుండా ఇటు లోకములో దేవుడు కావాలి, లోకము కావాలి, రెండు విధాలుగా వాడుకుంటూ ఉన్నాడు. ఆదివారం వస్తే
దేవుని ఆరాధిస్తారు. సోమవారం వస్తే సినిమా థియేటర్లో కూర్చుంటాం. రెండు తలంపులు కలిగి బ్రతుకుచున్నాడు. కిటికీలు ఎక్కుచున్నదట మరణ దూత. ఎందుకు వాడు ద్వారబంధముల నుండి రాడు? యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము నీ ద్వారబంధములకు అంటించబడినది కనుక ఇప్పుడు వాడు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు, ఎవరిని వశపరుచుకోవాలని. మరణం అనేది కిటికీలు ఎక్కుచూ ఉంది. ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారి రక్తము గడపకు రాయబడింది, కానీ ఈ యొక్క కిటికీలో ఆ యొక్క దుష్టుడు, ఆ యొక్క అపవాది ఆ కిటికీలో మరణదూత రాకుండా మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఇంటిలో ఉన్న జన్మనిచ్చిన తల్లి కన్నీటి కారుస్తే ఆ కన్నీటి ప్రార్థన ఆ కిటికీకి అంటబడితే, అందుకే అంటున్నాడు కదా, నా యొక్క కన్నీళ్లు ఒలుచుచు ఏమంటున్నాడమ్మా? ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, మనము వలసపోతేమ సిగ్గుదు నారు మన నివాసములు పడగొట్టక మన దేశము విడవలసి అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియగి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. నువ్వు చేస్తే కదా ప్రార్థన నీ కుమార్తెలు నేర్చుకునేది. నువ్వు చేస్తే కదా నీ పిల్లలు ప్రార్థన నేర్చుకునేది. నువ్వు కన్నీరు కారుస్తే కదా నీ పిల్లలు కన్నీరు కార్చేది. ఆహ్లాదంగా ఏది కావాలన్నా అప్పులు చేసి తీసుకొస్తావు. ఇక ఎందుకు వాళ్ళు ఏడుస్తారు? ఎందుకు ప్రార్థనకు వస్తారు? ఎందుకు దేవుని యొక్క సన్నిధిని వారు ప్రేమిస్తారు? అందుకే రోదనము చేయు స్త్రీలను కనిపెట్టడి. విద్య అండి, అది విద్య. ఒక తల్లి తండ్రి కష్టపడి నేను కన్నీరు కాచి, ప్రియులారా, 21 దినాలు అంటే 21 ఎముకలు ఇరిగినట్లుగా ఆ తల్లి ప్రసవేదనలో అంత పెయిన్ అనుభవించి నీకు జన్మనిస్తే ఎవరిని పూజిస్తున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? నీ హీరో ఎవరంటే, నా హీరో పవన్ కళ్యాణ్ అంటాడు, నా హీరో చిరంజీవి అంటాడు, నా హీరో బాలకృష్ణ అంటాడు. ఎప్పుడైనా ఒకసారి కాఫీ టీ దాపాడా నీకు? ఎప్పుడైనా నీవు దిగంబరిగా ఉన్నప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాడా? డాడీ, నేను స్కూల్లో టీచర్లు రానివ్వడం లేదు డాడీ అంటే ఎప్పుడైనా వచ్చి ఫీజు కట్టాడా? నీ తండ్రి కట్టాడా? నిజమైన హీరో నీ తండ్రి. నీకు జన్మనిచ్చిన తండ్రి నువ్వు హీరోగా భావించాలి. కానీ ఈరోజు తల్లి తండ్రి కూడా చేసే పద్ధతి ఏంటంటే, చేసే తప్పు. నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే నీ పిల్లలు కూడా అలాగే కూర్చుంటారు. నువ్వు సినిమా థియేటర్కి వెళ్తే నీ పిల్లలు కూడా అదే ఆశిస్తారు. అందుకే ఏమి నేర్పాలట మన బిడ్డలకి? రోదనము నేర్పాలి. అలనాడు యేసుక్రీస్తు రక్తము ప్రతి గడపకు అంటించబడడం వలన మరణ దూత యొక్క ద్వారబంధమును దాటిపోతూ ఉంది. ఇప్పుడు కిటికీలకి తొంగి చూస్తుంది. కిటికీలకు ఏమి కావాలి అని అంటే, ఇంట్లో ఉన్న గృహరాలు యజమానురాలు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ఇంటికి శుభము కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే మరణదూత అలాగే తొంగి చూస్తూనే ఉంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో 2 తలంపులు కలిగి మనం బ్రతకూడదు. 4వదిగా, ఇక్కడ ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నాడట? కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. ఏమో, ఆదివారం వస్తేనే చర్చిలోకి వస్తే ఆవలిస్తుంటారు. ప్రసంగించే నాకు కూడా ఆవలింపులు వస్తాయి మిమ్మల్ని చూస్తే, ఏ సేవకుని కూడా. ఎందుకు? ఒక్కొక్కసారి నేను 4 గంటలు పడుకుంటాను, అయినా యాక్టివ్గానే ఉంటాను నేను.
కొందరికి ఏంటో పొద్దుగూకులు నిద్రే, గాఢ నిద్ర. గాఢ నిద్ర, డిలీలా గాఢ నిద్రలో, గాఢ నిద్రలోనికి తీసుకుని వెళ్ళింది సంసోనును. లాలన చేసి తన ప్రాణాలు తీసుకుంది. గాఢ నిద్ర సోమరితనానికి సదృశ్యంగా ఉంది. తిండి, మత్తు ఇవన్నీ కూడా నీ ఆత్మ దీపాన్ని ఆర్పేస్తాయి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. గాఢ నిద్ర చింపిరి గుండెకు సోమరితనానికి దారి తీస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఒక్క పూట భోజనం చేసి ఎలియా భక్తుడు 40 దినాలు ప్రయాణం చేశాడండి. ఒక్క గంట అయితే ప్రియులరా, వాల్ క్లాక్కి వెళ్ళి చూస్తుంటాం, సమయం అయిపోయిందని చూస్తుంటాం. నీ శరీరాన్ని నలగగొట్టకపోతే, నీ శరీరం మీద నీవు విజయము సాధించలేకపోతే, నీ ఆత్మ దీపమును నీ చేతులారా నీవే ఆర్పివేసుకుంటావు. నీ దీపము వెలిగించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నిద్రపోకూడదు. నిద్రపోతావు, తర్వాత గాఢ నిద్ర కూడా కలుగజేస్తాడు. గాఢ నిద్ర అంటే ఏంటి? అనస్థీసియా. ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీసియాని ఇస్తాడు. అనస్థీసియా ఇస్తే నీకు మత్తు మందు ఏం చేసినా కానీ, ఒక్కొక్కరికి దేహం మీద ఉన్న బట్టలు ఇచ్చుకొని వెళ్తున్నా కానీ దిక్కుది లేదు. గాఢ నిద్రలోనికి, మత్తులోనికి నడిపిస్తుంది. ప్రేమ అనే ఒక మత్తు, తిండి అనే ఒక మత్తు, లోకములో మత్తుకు బానిసైపోయి రోజు యవన బిడ్డలో. క్రీస్తునందు ప్రియ దైవజనమా, గేములకు, సెల్ ఫోన్లో గేములు ఆడి ఒక చెల్లి మనం చెప్తా ఉంది సోషల్ మీడియాలో, నా తమ్ముడు గేములకు బానిసైపోయి, చెడు తిరుగులకు, చెడు సహవాసాలకు బానిసైపోయి, దేవుని సన్నిధిలో కూర్చోవలసిన నా తమ్ముడు 20 లక్షలు అప్పు చేసేవాడు తన ప్రాణాన్ని తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆ అక్కగారు ఏడుస్తూ విలపిస్తూ ఉంది. దైవజనమా, ఆదివారం అంటే మన బిడ్డలకు అంతా అసహ్యమా? దేవుని సన్నిధి మన బిడ్డలను పాడు చేస్తుందా? ఎందుకు మన బిడ్డలను దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాము? కన్న తల్లిదండ్రులారా, బిడ్డలారా, నీ తల్లి నీ తండ్రి కష్టపడి నీకు జన్మనిచ్చి నీ పోషణంతా చూస్తుంది. నీకు వ్యాధి వస్తే ఆమె అన్నం తినడం మానేసింది. నీకు జ్వరం వస్తే ఏడ్చుకుంటూ రాత్రంతా నీకు కావలిగా ఉంది. నీ జన్మనిచ్చిన తల్లిని నీవు సన్మానించలేవా? ప్రియ దైవజనమా, తల్లులుగా మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది. బిడ్డలకు నేర్పవలసింది ఎంతో ఉంది. అందుకే మొక్కై వంగనిది మ్రానై వంగదు. ఇప్పుడు వంగమంటే వంగుతారా? మొక్కగా ఉన్నప్పుడే మనం వంచుకోవాలి. మనము ఏమి చేస్తూ ఉంటామో అది చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. నువ్వు మంచిని చేస్తేనే పిల్లలు కూడా మంచి చేస్తారు. దేవుని సన్నిధిలో నీవు క్రమము లేకపోతే, దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తి లేకపోతే నీ దీపం మారిపోతూ ఉంది.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత క్రమశిక్షణ నేర్చుకోకపోతే నీ దీపం ఆరిపోతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో నీవు రెండు మనసులు కలిగి, రెండు అభిప్రాయాలు కలిగి బ్రతుకుతే నీ దీపం ఆరిపోతూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం వినవలసి నిన్ను అపవాది గాఢ నిద్రలోనికి తీసుకొని పోయి అగ్ని కణము లాంటి వస్తువు నా వాక్యులను కూడా నీకు వినిపించలేని దుస్థితి తీసుకుని వస్తున్నాడు అపవాది. ఏం చేస్తాడు? నీ దీపాన్ని ఆర్పివేస్తాడు. చివరి మాట, వాడు 3 అంతస్తుల నుంచి పన్నాడండి. ఏ అంతస్తట? 3వ అంతస్తు నుంచి పడ్డాడట. 3వ అంతస్తు. ఒక ప్రతి విశ్వాసికి 3 అంతస్తులు ఉంటాయి. మొదటిది మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మను వరము. ఇప్పుడు ఏ అంతస్తుకి ఎక్కాడు ఈ యవనస్తుడు? 3వ అంతస్తుకి ఎక్కాడు. మారు మనసు పొందాడు, బాప్తిస్మము తీసుకున్నాడు, 3వ అంతస్తు పరిశుద్ధాత్మ అనే వరమును రుచి చూచాడు. మొదటి అంతస్తు నుంచి కింద పడితే దెబ్బలు తగులుతాయండి. 2వ అంతస్తు నుంచి పడితే అంతకంటే ఇంకో కొంచెం దెబ్బలు తగులుతాయండి. 3వ అంతస్తు నుంచి పడితే అడ్రస్ దొరకదు, గల్లంతైపోతావు. మారు మనసు పొంది బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధాత్మనే వరము నీవు అనుభవించిన తరువాత అక్కడ నుంచి పడిపోతే నిన్ను రూపాంతరము చెందుట, నిన్ను నూతన పరచుట అసాధ్యము అంటుంది బైబిల్ యొక్క వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. చివరి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుడు బాహాటముగా దేవుని కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని బాహాటముగా మరలా సిలువ వేస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియ దేవి జనగమా, ఈ యవనస్తుడు 3వ అంతస్తు నుంచి పడిపోయాడు. మారు మనసు పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, 3వ అంతస్తుకు వెళ్ళి పడిపోతూ ఉన్నాడు. పడిపోతూ ఉన్నాం. ఎందుకు అంటే కిటికీల మార్గము ద్వారా అపవాది అయిన మరణదూత నిన్ను చూడడం వలన ఆకర్షణ కలుగుతూ ఉంది. ఫేస్బుక్ను ఆశ్రయిస్తున్నావా? వాట్సాప్, సోషల్ మీడియా, ఉదయాన్నే లేస్తే సెల్ ఫోన్తో ప్రారంభిస్తున్నావా నీ జీవితం? మరణదూతకు సమీపంగా చేస్తాయి ఇవన్నీ. సెల్లులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిని అనుభవించు. చెడును ఆకర్షిస్తే కిటికీల ద్వారా మరణదూత వచ్చి ఒక్కొక్కరిని నీ ద్వారా, నీ చెల్లికి, నీ చెల్లి ద్వారా, నీ తల్లికి, నీ తల్లి ద్వారా, నీ తండ్రికి, నీ తండ్రి ద్వారా, నీలో ఆ కుటుంబములో ఉన్న ప్రతి వారిని చెలరేగిస్తాడు వాడు. అదే కుటుంబ యజమానురాలిగా నీ కన్నీళ్లు ఒలిచి ప్రార్థించి ఆ కన్నీటి చుక్కలు కిటికీలు తాకినప్పుడు మరణదూత ఈ కిటికీలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రియ దైవ జనాంగమ్మ, 5ను గురించి మనం 5 విషయాలు నేర్చుకున్నాం. 1, ప్రతి ఆదివారము క్రమము తప్పక ఆదివారము రావాలి ఆరాధనకి. 2వది, ఆదివారం
క్రమశిక్షణ కలిగి కూర్చోవాలి. మూడవది, 2 తలంపులు. ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత ఏముండకూడదు? పాలమేసానా లేదా, బట్టలు ఆరేసాను, నానబెట్టినా, ఉతికానా లేదా, మాంసం తెచ్చిపెట్టాను, అది ఏ నక్క ఏ కుక్కొచ్చి ఎత్తుకపోయిందో, ఈ ఆలోచనలు ఉండకూడదు. 2 తలంపులు ఉండకూడదు. 4వది, నీవు దేవుని యొక్క సన్నిధిలో గాఢ నిద్ర కలిగి బ్రతుకుతే ఏమైపోతావు? దీపం ఆరిపోతే. 5వది, పడిపోయిన ఐతును బ్రతికించింది దేవుని యొక్క వాక్యం. చనిపోయిన ఐతును బ్రతికించింది దేవుని యొక్క ప్రార్థన. అపొస్తలుడైన పౌలు గారు ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేసి పడిపోయిన వారిని లేవనెత్తాడు. ఈరోజు ప్రియ దైవజనమా, పడిపోయిన మనమును లేవనెత్తేది దేవుని యొక్క వాక్యమే. అందుకే బంధువులు రాబంధువులండి. బంధువులు రాబంధువులు ఆత్మ సంబంధులు కాదు వారు. నీ కడుపున నీ యొక్క రక్తమును పంచుకుని పుట్టిన నీ బంధువులే నీకు శత్రువులు. ఈరోజు మా యొక్క రక్త సంబంధులకు కూడా చెప్తాను, మీరెవరు కూడా నా సమాధి కార్యక్రమం చేయకపోయినా నా అసోసియేషన్, నా సంఘ సభ్యులే చేస్తారు. ఎందుకంటే బంధువులు వారు రాబంధువులు. మనము రక్త సంబంధముల కంటే ఆత్మ సంబంధం చాలా గొప్పది. కానీ మనము దానికి కృతజ్ఞతగా బ్రతకాలి. నీరు పోయిచున్న చేతుల మీద నిప్పులు పోయకూడదండి. నీరు పోయవలసిన చేతుల మీద నిప్పులు పోయకూడదు. నా కష్టాల్లో, నా వేదనలో, నా భార్య చనిపోతున్న ఆ యొక్క పరిస్థితుల్లో కూడా నా సంఘము ప్రార్థించింది, నా సంఘము ఆదరించింది, నా సంఘము అన్ని విధాలా బలపరిచింది. పడిపోతే నవ్వేవారే కానీ లేపేవారు కాదు. నీవు పడిపోతే లేపేవారు కాదు, నీవు పడిపోతే నవ్వేవారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు. కానీ ఈ ఆత్మీయ స్థితిలో పడిపోయిన ఐతును అపొస్తలుడైన పౌలు గారు లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియమ్మా, ఈరోజు కూడా మన సంఘములు ఎవరైనా కానీ ఆత్మీయ స్థితిలో కృంగిపోతే లేవనెత్తడానికి ప్రయత్నించండి. కూలగొట్టే మాటలు మాట్లాడకండి. కాపురాలు కట్టాలి కానీ పడగొట్టకూడదు. పడిపోయిన వారిని నిలబెట్టాలి కానీ పడగొట్టకూడదు. అపొస్తలుడైన పౌలు గారు పడిపోయిన వారిని నిలువబెట్టాడు. అక్కడ విశేష ఆదరణ కలిగింది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నిజముగా ప్రియులారా, ఆత్మ సంబంధులు అంటే జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ఉన్న ప్రతి వారు ఆయన రక్తములో కడగబడిన వారి యొక్క సంబంధం వేరు. శారీరానుసారంగా రక్తము పంచుకుని పుట్టిన ఆ రక్తము వేరు. ఆత్మ సంబంధము వేరు, రక్త సంబంధము వేరు. ఏ పరిస్థితుల్లోనైనా మనము ఆత్మ సంబంధములుగా బ్రతుకుతాం. రక్త సంబంధము కంటే ఆత్మ సంబంధము గొప్పది. చిన్న సంఘమైనా ప్రియులారా, మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఎంతో చాలా విలువైనది. ఆదరించే సంఘం మీరు కూడా ప్రియులారా, అనేకుల యొక్క ప్రస్తావనలో మీరు వస్తున్నారు. మంచి పరిచర్య చేస్తారు సురేశ్వర గారి యొక్క సంఘంలో. ప్రప్రథముడుగా ఈ సంఘములో సంఘ పెద్ద అయిన శ్రీణ గారికి నా కృతజ్ఞతలు. నిజంగా ఆయన నా అన్నదమ్ముల కంటే నాకు సపోర్టుగా ఒక సహకారం, సేవలో సహకారం. తర్వాత నా సంఘస్థులు అందరూ కూడా ఈరోజు నేను నిలబడి ఇలాగ వాక్యం చెప్తున్నానంటే ఎప్పుడూ పడగొట్టవలసిన వాడు సాతాను నన్ను నిలవబెట్టగలిగేది మీ ప్రార్థన, మీ ప్రార్థన, మీ కన్నీళ్ళు. తీలరా, మనమందరము నీరు పోసి చేతుల మీద నిప్పులు పోయకుండా ఉపచారము, ధర్మము చేస్తూ ఒకరికొకరము కృతజ్ఞత కలిగి బ్రతుకుతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. అందరం మోకరిల్లుదాం. ఎక్కడున్నావు సోదరా,
ఎలా ఉన్నావు సోదరి? దిక్కుతోచని స్థితిలో కుమిలిపోవుచున్నావా? శ్రమల సుడి గుండాలలో నలిగిపోవుచున్నావా? రమ్ము యేసయ్య చెంతకు, నీ వేదనంత తొలగిపోను. ఆలోచించకు, ఆలస్యం చేయకు. ప్రియమా, ఈ మధ్యన కాల సమయంలో ఆ కిటికీల ద్వారా ప్రవేశిస్తూ ఉన్న ఆ మరణ దూతను, ఆ మరణ దూత మీద విజయం సాధించాలంటే నీ కన్నీరు ఒలికించబడాలి తల్లి. నీ కన్నీరు ఒలికించబడాలి. నిన్ను ప్రేమించలేని భర్త, నీకు గౌరవం ఇవ్వలేని పిల్లలు నీవు కన్నీరు కార్చినప్పుడు నీ భర్తకు దేవుడు మారు మనసు అనుగ్రహిస్తాడు. నీవు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నిన్ను అపహాస్యము చేసే నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. నీవెక్కడ ఉన్నా నా యేసయ్య నిన్ను నిలవబెట్టేవాడు. వాడు పడగొడితే మేము ఆరాధించిన దేవుడు నిలవబెట్టగలిగే దేవుడు. ప్రార్థించుదాం, ప్రార్థించుదాం. పడిపోయిన మా స్థితిని నిలవబెట్టయ్యా, నిలవబెట్టు ప్రభువా. మా కుటుంబము ఆర్థికంగా దిగజారిపోయిందయ్యా, నిలవబెట్టయ్యా. ఆకాశము మూయబడిన తర్వాత 3.5 సంవత్సరము ఇశ్రాయేలు ప్రజలకు కరువు సంభవించినప్పుడు ఆ శక్తితో ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ శక్తితో నీ కన్నీళ్లు కార్చి నీ కన్నీటి చుక్క కిటికీలు తాకినప్పుడు ఆకాశం ఎలాగో వర్షం ఇచ్చిందో నీ కుటుంబ ప్రతి అక్కర నా దేవుడు ధననిధిని ఆకాశములో నింపి ప్రతి జీవి కోరిక నెరవేర్చి నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రార్థించు, ప్రార్థించు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువు, ఈ మధ్యాహ్న కాల సమయంలో వినియున్న వాక్కులను ఆదివారం వస్తే దేవుని యొక్క సన్నిధి చూడవలనని ప్రాణము ఆశపడుచున్నట్లుగా క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో ఆయన రొట్టె విరుచుటలో పాల్పొందుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత క్రమశిక్షణ కలిగి బ్రతకడానికి నేర్పించు. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత 2 మనస్సులు కలిగి బ్రతకకూడదు. దేవుని యొక్క సన్నిధిలో గాఢ నిద్రపోయేవాడు మీ దీపం ఆరిపోతుంది అంటున్నా. 5 అని యవనస్తుడు 3వ అంతస్తు నుంచి పడిపోయాడయ్యా. మనసు పొందాడు, బాప్తీసం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మనే వరమును పొందుకున్న తర్వాత 3వ అంతస్తు మీద నుంచి కింద పడిపోయాడయ్యా. మేము కూడా మా ఆత్మీయ స్థితిలో పడిపోయి లేవలేక ఉన్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. పడిపోయిన మమ్మల్ని బ్రతికించండి అయ్యా. చనిపోయిన వారిని బ్రతికించినట్లుగా, తప్పిపోయిన వారిని దొరికేటట్లుగా నాయనా నీ సన్నిధి ముఖ కాంతి, నీ ప్రకాశం
ఆకాశమ మీద ఈ సంఘము మీద నీ కిరణాలు ఉదయించులాగా నీ కృపను అనుగ్రహించమని వచ్చి వేదనతో మోకరిల్లి నిన్ను అడుగుచున్న ప్రతి జీవి కోరిక నెరవేర్చే దేవుడము గనుక ఆకాశం ఉందయ్యా. నీ సేవ చేస్తూ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా మేము ఏ లాభము కోసము చేయక క్రీస్తుని కూర్చిన గొప్ప భాగ్యం అనుకుని ఆ నిందలు గొప్పవని, శ్రమలు గొప్పవని అవన్నీ భావించి నీ సేవలో నీ కొరకు బ్రతుకులాగున నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.